బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వరుసగా రెండో రోజు సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం తన నివాసం నుంచి అవినాష్ కోఠీలోని సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎంపీని విచారించనున్నారు. ఈ రోజు అవినాష్ రెడ్డి తన న్యాయవాదులతో కలిసి వచ్చారు. నిన్న అవినాష్ ను సిబిఐ అధికారులు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. వివేక హత్యకు గురైన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీసినట్లుగా సమాచారం. ఆయన రాజకీయ అరంగేట్రం, కేసులో అనుమానితులు, నిందితులుగా ఉన్న వారితో సంబంధాల గురించి ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెండో రోజు అవినాష్ కు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ కేసులో ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు సిబిఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ కు సూచించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఓకే, థ్యాంక్ యూ వెన్నెల. మనం వివేక హత్య కేసు చూసుకున్నట్లయితే రోజుకో మలుపు తిరుగుతుందని మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డి అయితే ఈ రోజు రెండో రోజు అయితే సిబిఐ ముందైతే హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్కి అయితే హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో దానికి సంబంధించి ఈ నెల 25 వరకు కూడా ఎటువంటి అరెస్టులు చేయొద్దు, సో సిబిఐ ముందైతే హాజరు కావాలని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు అయితే హైకోర్టు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో మనం గమనించినట్లయితే ఈ నిన్న కూడా ఒక ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపుగా చూసుకున్నట్లయితే 8 గంటల పైగే ఒక విచారణ అయితే చేపట్టారు. సో అవినాష్ రెడ్డి దీనికి సంబంధించి ఆన్సర్లు కూడా ఏవైతే ఉన్నాయో సిబిఐ అడిగిన ప్రశ్నలు కూడా ఇవన్నీ కూడా లిఖితపూర్వకంగానే చేపట్టాలని చెప్పేసి, అలాగే అవినాష్ రెడ్డి న్యాయవాది తరపునే ఒక విచారణ చేపట్టాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే సో సిబిఐ కూడా ఆ విధంగానే విచారణ జరిగింది. సో మనం ఈ రోజు చూసుకున్నట్లయితే రెండో రోజు ఈ రోజు విచారణ అయితే లోపల అయితే జరుగుతుంది సిబిఐ కార్యంలో. సో ఈ రోజుకో మలుపు తిరుగుతుందని మనం ప్రస్తావించాలని కారణం ఏంటంటే, మనం చూసుకున్నట్లయితే ఈ సునీతారెడ్డి ఉన్నారు కదా, ఈ సునీతారెడ్డి సుప్రీంకోర్టుకి అయితే అవినాష్ రెడ్డికి మధ్యంతర యొక్క బెయిల్ అయితే ఏది ఇచ్చిందో దీన్ని రద్దు చేయాలంటూ కూడా ఒక సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించింది మనం గమనించవచ్చు. సో ఎందుకంటే ఈ అవినాష్ రెడ్డి యొక్క పాత్ర అయితే వివేక హత్య కేసులో అయితే బలంగా ఉందని చెప్పేసి వారు చెప్పడం మాటలా. సో వీళ్ళు తప్పించుకునే ప్రయత్నంగానే ఈ యొక్క వక్రీకరించే విధంగానే వీళ్ళు నడుస్తున్నారు. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి అయితే ఆశ్రయించారు. మరోవైపు మనం చూస్తున్నట్టు నిందితులుగా ఏసీగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళిద్దరూ కూడా తగిన ఇప్పుడు గూగుల్ ఇప్పుడు లొకేషన్ ద్వారా అయితే మమ్మల్ని ఒక వివేక హత్య కేసులో మమ్మల్ని అనుమానిస్తూ అరెస్ట్ చేశారు, దీని ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి వీరు కూడా హైకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే వారి న్యాయవాదులు అయితే ఒక పిటిషన్ అయితే హైకోర్టుకి అయితే జారీ చేసింది అయితే మనం చూడవచ్చు. అయితే అనారోగ్య కారణం కూడా చూసి నాకైతే బెయిల్ ఇప్పించవలసింది అని చెప్పేసి భాస్కర్ రెడ్డి అయితే పిటిషన్లు అయితే పేర్కొనడం అయితే జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్న దాదాపుగా 8 గంటల పైగా ఒక విచారణ అయితే చేపట్టిన దీని తరుణంలో మనం కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. సో దీనికి సంబంధించి కూడా 40 కోట్ల డీల్ అయితే ఏదైతే ఉందో దస్తగిరి నిందితుడు దస్తగిరి అప్రూవర్గా మరి దస్తగిరి ఏవైతే స్టేట్మెంట్ లో ఇచ్చారో ఒక దానికి కీలకంగా అయితే ఈ యొక్క విచారణ అయితే నిన్న హోరాహోరీగా జరిగింది. సో దాని నేపథ్యంలోనే నిన్న కేవలం వ్యక్తిగత కారణాలు అలాగే రాజకీయ సంబంధాల గురించే ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే వివేకకు మీ కుటుంబానికి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి కోణాలు, సో గత ఎన్నికల్లో చూసుకుంటే దాని ఫలితాలు అపజయాలు దీని కారణంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి క్వశ్చన్లు, తర్వాత హత్యగా అంటే ఎంతో క్రూరంగా హత్య గావించబడ్డ వివేక గారు సో మొదట ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సో ఇలాంటి క్వశ్చన్లు అయితే ఒక లిఖితపూర్వకంగా అయితే ఇవన్నీ వేయడం, వారు కూడా లిఖితపూర్వకంగా అయితే అవినాష్ గారు అయితే సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా తీసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ యొక్క తరపున న్యాయవాది, సో వారి తరపున యొక్క విచారణ అయితే చేపట్టారు. వీటికి సంబంధించి అన్ని కూడా వీడియో ఆడియో రికార్డింగ్ అయితే చేస్తారు. ఇవన్నీ కూడా హైకోర్టుకి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క కేసు మనం చూసుకున్నట్లయితే 25 వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయవద్దు అనే మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసిన నేపథ్యంలో మనం ఈ రోజు చూసుకున్నట్లయితే సునీత గారు అయితే సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు.
జస్టిస్ చంద్రచూడ్ ఈ యొక్క ధర్మాసనం అయితే ఈ యొక్క పిటిషన్ అయితే స్వీకరించి రేపు ఈ సునీత గారు ఎవరైతే ఈ పిటిషన్ వేస్తారో ఈ మధ్యంతర ఉత్తర్వులు బెయిల్ మంజూరుకు సంబంధించి రద్దు చేయాలని వ్యతిరేకంగా సవాల్ చేసిన యొక్క హైకోర్టు తీర్పు సవాల్ చేసిన సుప్రీంకోర్టులో రేపు విచారణ అయితే జరగనుంది సుప్రీంకోర్టులో. సో మొత్తంగా అయితే రోజుకో పరిణామం, రోజుకో అంశం అయితే తెర మీదకి వస్తున్న ఈ నేపథ్యంలో మనం వేచి చూడాలి. అయితే 25 వరకు అయితే కస్టడీ తీసుకొని భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి యొక్క స్టేట్మెంట్లు, వీళ్ళ యొక్క అంశాలు కూడా ఏమేమి మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 30 వరకు అయితే ఒక గడువు అయితే ఉంది సిబిఐకి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు తెర మీదకి మళ్ళీ వస్తాయి ఏంటనేది మనం వేచి చూడాలి వెన్నెల. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Thank you.